సత్యం ఎక్కడ నిలిచి ఉంటుందో సత్యం మిమ్మలను స్వతంత్రులుగా చేయను. స్వాతంత్ర్యం వచ్చి అనేక సంవత్సరాలు. ఈ రోజున ఈ స్వాతంత్రపు దినాన్ని బట్టి ఆగస్టు నెల 15వ తారీఖు 1947వ సంవత్సరంలో దేశ ప్రజలకు ఒక ఆనందాన్ని, సంతోషాన్ని కలిగించిన దినాన్ని పురస్కరించుకొని దేశమంతా కూడాను ఆనందముతో ఉండటం ముఖ్య కారణం, బ్రిటిష్ వారి ప్రభుత్వం నుంచి విడిపించబడి అనేక మంది పెద్దలు, మహానుభావులు వారి యొక్క కష్ట నష్టాలు భరించి ప్రాణత్యాగాలు చేసి ఈ దినం మనలందరినీ కూడా భారతీయులుగా ఒక స్వతంత్ర దేశముగా ఉండుటకై వారందరూ కూడాను తమ ప్రాణాలని లెక్క చేయక త్యాగం చేశారు. మనందరికీ స్వాతంత్రాన్ని కలిగించారు. చాలా అద్భుతమైనటువంటి విషయం. నిజంగా స్వాతంత్ర్యం, సత్యం ఎక్కడుంటుందో అక్కడ మీరు స్వతంత్రులుగా ఉంటారు. స్వాతంత్రం వచ్చిందని సంతోషమే, కానీ ఈ దేశంలో చాలా కోట్ల మంది ప్రజలు నిజముగా స్వాతంత్రం అనే స్వేచ్ఛను అనుభవించలేకుంటున్నారు. స్వాతంత్రం అనే స్వేచ్ఛ, ఇండిపెండెంట్గా ఏ ఒక్కరు కూడాను ఆ ఆనందాన్ని అనుభవించే పరిస్థితులు లేవు. పరమత ద్వేషాలు ఈ దేశంలో ఎక్కువైపోతున్నాయి. అసూయలు అధికమైపోతున్నాయి. అరాచకాలు అధికమైపోతున్నాయి. స్వార్థాలు అధికమైపోతున్నాయి. కుల విభజనలు అధికమైపోతున్నాయి. లంచగొడితనం అత్యధికమైపోయింది. పక్షపాతం ఎక్కువైపోయింది. అధికార గర్వం, అవినీతి, ఇవన్నీ కూడాను స్వాతంత్రం అందించినటువంటి ఈ దేశానికి చాలా చెడ్డ పురుగులాగా తయారయ్యాయి. ఈ దేశానికి ఒక మచ్చగా కనపడతా ఉంది. పైకి మాత్రమే నిలబడుతున్నారు, కానీ లోపల నిజమైన స్వేచ్ఛను అనుభవించలేక చాలామంది ఇంకను దారిద్ర్యంలోనే ఉన్నారు. చాలామంది ఇంకనూ స్వేచ్ఛ లేని వారిగానే జీవిస్తున్నారు. బైబిల్ లేఖనం యోహాను సువార్త 8వ అధ్యాయం 34వ వచనం, పాపం చేయవాడు ప్రతివాడు పాపానికి దాసుడు. పాపం చేయవాడు నిత్యముగా పాపానికి ఏమవుతుందంటే దాస్యం అవుతుంది. ఏదో ఒక సమస్య, పరిస్థితులను బలహీనం చేస్తూ ఉన్నాయి. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 34వ వచనం, నీతి జనములు ఘనతకెక్కుటకు కారణం. నీతి కలిగిన వ్యక్తి వలన జనములు ఏం చేస్తారంటే ఘనత కలిగినటువంటి దానికి కారణంగా మారుతారు. పాపం ప్రజలకు అవమానం, దారి తప్పిపోవడం ప్రజలకు అవమానం, నష్టం కలగడం ఒక అవమానం. దేశం మీద వ్యతిరేకత కలిగి, దేశం మీద వ్యతిరేకతను భావన కలిగి నడిపించబడ్డ ఎవరి బిడ్డలకి ఇది దేశానికి అవమానం. నిజమైనటువంటి స్వాతంత్ర్యం వచ్చింది అనుకుంటానికి చాలా మంది ఇంకా రాలేదు అనుకుంటున్న, జీవిస్తున్న వారు లేకపోలేదు. యేసు ప్రభువారు తెలియజేస్తున్నారు, సత్యం ఎక్కడ నిలిచి ఉంటుందో అక్కడ స్వాతంత్రులై ఉంటారు. సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును. సత్యం మిమ్మల్ని పాపపు బంధకాల నుంచి విడిపిస్తుంది, రోగపు బంధకాల నుంచి విడిపిస్తుంది. ఆయన మాటే సత్యం, ఆయనే సత్యం. నేనే మార్గం, సత్యమైన దేవుడిని సెలవిచ్చాడు. నేనే అని తెలియపరిచిన వాడు ఒకే ఒక్కడు, ఆయన పేరు యేసు. ఆయన పేరు యేసు. ఆయన నిలబడిన స్థలం ప్రజల యొక్క పాప బంధకాల నుంచి విడిపించబడ్డాయి. సత్యం ఎక్కడ నిలబడిందో అక్కడ విడుదల కలిగింది. ఈ రాత్రి ఈ యొక్క కూడికలో ఉన్నట్టు మీకును వాక్య పెట్టిన నీ జీవితంలో ఒక గొప్ప విడుదల నా దేవుడు అనుగ్రహించిన గాక. నిజమైన స్వాతంత్రం కలిగిన బిడ్డలుగా, స్వేచ్ఛ కలిగి నిలబడినట్లుగా నా దేవుడు చేయవాడు. యేసు ఎవరో, ఆయన ఎవరో చూడాలనుకొని ఒకానొక దినం ఒక వ్యక్తి అతని మనసులో కలిగింది, ఆయన ఎవరో చూడాలి.
హూ ఇస్ జీసస్, ఆయన నేను చూడాలి, ఆయన నేను చూడాలి. కారణం లేకపోలేదు. అతనున్నది ఊరి దగ్గరలోనే యేసు ప్రభువారు వచ్చి వెళ్ళారు. ఆ యొక్క ఊరి చివరినటువంటి ఒక భర్తమైనటువంటి ఒక గుడ్డివాని కన్నులు తెరవబడ్డాయి. మరొకసారి యేసు వస్తున్నాడు. ఇది ఎరిగినటువంటి ఒక వ్యక్తి, ట్యాక్స్ కలెక్టర్, అతని హృదయంలో వాంఛ, యేసును చూడాలి, యేసును చూడాలి మేము. ఆయన ఎవరో ఇంత గొప్ప విడుదల అందించాడు. ఆయన ఎవరో రోగపు బంధకాల నుంచి విడుదల కలిగించారు. ఆయన ఎవరో. యేసు వస్తున్నాడు ఎరిగి జక్కయ్య చెట్టు ఎక్కి కూర్చున్నాడు. అందరికంటే ముందుగా వెళ్ళాడు. యేసు రానే వచ్చి గుంపుగా ఉన్న జనమును చూడలేదు, ముందుగా వచ్చిన జక్కయ్యను చూసి పిలుస్తున్నాడు. జక్కయ్య, నువ్వు త్వరగా చెట్టు దిగు, నేడు నీ ఇంట రక్షణ వచ్చింది, నేను నీ ఇంట ఉండగోరుచున్నాను. నీవును అబ్రహాము కుమారుడివే. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. సత్యం ఎక్కడ నిలబడుతుందో అక్కడ ప్రజలకు విడుదల. ఆ దేశం, ఆ ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడాను అతను ఒక పాపిగా ఎంచారు. ఇతను ఒక పాపి గల వాడి ఇంట్లోకి ఎవరు చేర్చుకోరు. పాపం చేత బంధించబడిన హృదయాన్ని ఎవరు చేర్చుకోరు, ఎవరు ఎవరు విడిపిస్తారు. యేసు అతనున్న స్థలంలోనికి వెళ్ళాడు. యేసు నిలిచిన స్థలం అతని హృదయంలో గొప్ప విడుదల కలిగించింది. అంతకుముందు అతను సంపాదించిన అన్యాయపు సొమ్మంతా కూడాను ప్రజలకు పంచివేసెను. వాక్యం అంటుంది రీతిగా, ఇదిగో నా వాక్యమందు నిలిచిన వారైతే నిశ్చయముగా సత్యమును గ్రహిస్తారు, సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను అని యేసు చెబుతున్నారు. 33వ వచనంలో వీళ్ళు అంటున్నారు, మేము అబ్రహాము సంతానము, మేమెన్నడను ఎవరికి దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రంగా చేయదని చెబుతున్నారే. అప్పుడు చెప్తున్నాడు యేసు, పాపం చేయు ప్రతి వాడు పాపానికి దాసుడు. మేమెప్పుడు కూడా ఎవరికి కూడాను దాసులు కాలేదు. మేము అబ్రహాము సంతానం, ఎప్పుడు కూడా మేము ఎవరికి దాసులం కాలేదు. మీరు మమ్మల్ని ఎలా స్వతంత్రులుగా చేయదని చెప్తున్నారు. చాలా మంది జీవితంలో స్వతంత్రంగా ఉన్నారు అనుకుంటున్నారు. అంత మటుకి స్వేచ్ఛగా బ్రతకలేని జీవితాలు కలిగి ఉన్నవారు చాలా మంది ఉన్నారు. స్వాతంత్ర్య హృదయంలో బంధించబడిన జీవితం, ఏదో ఒక బంధకం, సంతోషంగా బ్రతికించనీయకుండా చేస్తున్న ఒక బంధకాలు, ఆర్థిక బంధకాల నష్టాలతో ఒక స్వేచ్ఛ లేని జీవితం, పిల్లలు కలుగుతున్నటువంటి బలహీనతలను చూసి స్వేచ్ఛ లేని జీవితం తల్లిదండ్రులది. భార్యను చూచి భర్తను చూచి భార్యకు స్వేచ్ఛ లేని జీవితాలు, కుటుంబాలు బంధించబడిపోయి నడిపించబడుతూ ఉన్నాయి. యేసుని ఎరిగినటువంటి వారు, యేసుని ఎరిగి కలిగి నడిచేటువంటి వారు ఎలా ఉంటారంటే నిత్యముగా వారు స్వతంత్రులై ఉంటారు. సత్యం ఎక్కడ నిలిచి ఉంటుందో అక్కడ వారు స్వతంత్రులుగా ఉంటారు. 38 సంవత్సరాల రోగంతో ఉన్నాడు అక్కడే. అదే జబ్బు, అదే బలహీనత, అదే స్థలం. అందరూ కూడా రోగం నుంచి విడిపించబడి వస్తున్నారు, కానీ అతను అక్కడే ఉండిపోయారు. యేసు అతడున్న స్థలం దగ్గర నిలిచిండగా అతను వెనువెంటనే మాట్లాడుతున్నాడు. ప్రభు, నీ పరుపు లేవనెత్తుకు నిలబడనగా వెనువెంటనే లేవనెత్తుకు నిలబడి అతడు దేవుడు మహిమపరుస్తూ వెళ్తున్నాడు. సత్యం ఎక్కడ నిలబడుతుందో అక్కడ రోగం నుంచి విడుదల, పాపం నుంచి విడుదల, అపవిత్ర ఆత్మ నుంచి విడుదల. రాత్రి ప్రభు కలిగించేటువంటి వాడు. బైబిల్ లేఖన ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం 37వ వచనం వాక్యం అంటుంది, నిర్బంధింపబడిన వారును స్వతంత్రును లేకపోవును దేవుడట చూచి సంతాపపడుతున్నాడట. దేనికి సంతాపపడుతున్నాడు దేవుడు? అందరూ కూడా నిర్బంధించబడిపోయారు, స్వతంత్రులుగా లేరని దేవుడు సంతాపపడుతున్నాడు. తన ప్రజలను విడిపించడానికి సంతాపపడుతున్నాడు. నీ బంధకాల నుంచి విడిపించడానికి ఆయన దుఃఖిస్తున్నాడు. సహోదరి, ఇప్పటికైనా దేవుని వైపు తిరుగు, ఇప్పటికైనా ప్రభు వైపు నువ్వు నడువు. హృదయపూర్వక ప్రార్థన దేవుడు
హృదయాన్ని దేవుడు ఆయన ఆలకించేవాడు, ప్రార్థనను విడిచిపెట్టేవాడు కాదు. ఒక వ్యక్తి దేనికి బానిసై విడిపించబడ్డాడో, జయం పొందుకున్నాడో, తిరిగి మరలా ఆ జయము కలిగినటువంటి పరిస్థితులు ఎలా ఉంటాయంటే మరలా బానిసత్వంలోకి తీసుకెళ్లే విధముగా ఆ మనిషిని ఆకర్షిస్తూ ఉంటాయి. నిజముగా స్వాతంత్ర్యం లేక అనుభవిస్తున్న వారులారా, స్వేచ్ఛ లేని వారులారా, ఏదో ఒక బలహీనత వల్ల అలవాట్లకు, చెడ్డ అలవాట్లకు బానిసలైపోయిన వారులారా, అప్పులకు బానిసలైపోయిన వారులారా, బంధించబడిపోయిన వారులారా, స్వేచ్ఛ జీవితం లేక గలిబిలిగా ఉంటున్న వారులారా, నా ప్రభు చెప్తున్నాడు, మీ విషయమై నేను సంతాపపడుతున్నాను, విడిపించాలని కోరుకుంటున్నాడు ఆయన. మత్తయి సువార్త 17వ అధ్యాయం 24వ వచన భాగం. యేసు క్రీస్తు వరకు రోజు కపెర్నహూముకు వచ్చాడు. ఒక ఇంటి లోపల ఆయన నిలిచి ఉండగా ఆ ఇంటికి తలుపులు కొడుతున్నాడు ఒక వ్యక్తి. పేతురు వెళ్ళాడు, పేతురు గారితో మాట్లాడుతున్నాడు, ఇదిగో మీ బోధకుడు కూడా మాకు పన్ను చెల్లించాలని. యేసు ప్రభు వారి మాటలు వింటున్నారు. ఆ మాటను బట్టి యేసు ప్రభు అన్నారు, సీమోను, భూరాజులు పన్నులు ఎవరి దగ్గర వసూలు చేస్తారు? యేసు ప్రభు వారు చాలా జాగ్రత్తగా అర్థమైంది. ఈ రాత్రి మనకు అర్థం కావాలి. భూరాజులు పన్నులను ఎవరి దగ్గర వసూలు చేస్తారు? అన్యుల యొద్దనా, కుమారుల యొద్దనా అని అడిగాడు. కుమారుల యొద్దన కాదండి, అన్యుల యొద్దనే అని చాలా చక్కటి సమాధానం పేతురు గారు యేసు ప్రభు వారికి అందించారు. రోమా సామ్రాజ్యం ఏలుబడి చేస్తున్నటువంటి కాలం, దేశాల నుండి అన్యులను తీసుకొచ్చారు వాళ్ళు పనులు చేయించుకోవడానికి. వారు చేసే పని అంటే ఎవరినైతే ఆ దేశంలో పని చేయించుకోవడానికి వచ్చారో వారే పన్నులు కట్టాలి. రోమన్స్ పన్ను చెల్లించిన అవసరమే లేదు. యేసు ప్రభు వారు అంటున్నారు, ఎవరు కట్టాల్సింది? కుమారులకు కట్టాల్సిన అవసరం లేదు, దేవుని పిల్లలకు కట్టాల్సిన అవసరమే లేదు. మీరు నిజ స్వాతంత్రం కావాలంటే, ఇప్పుడు చెప్తున్నాడు ప్రభు చెప్పే మాట అర్థం కావాలి మనకి. నిజ స్వాతంత్రం కావాలంటే మొదట మీరు దేవునికి కుమారులుగా మార్చబడాలి. ఆమేన్. రాజులని యాజక సమూహంలో నిలబడాలి. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం యేసు ప్రభు వారు అంటున్నారు, ఎంత మందిని ఆయన అంగీకరించుదురో తన నామమందు విశ్వసించి వారందరికీ దేవుని పిల్లలుగా ఆయన అధికారం అనుగ్రహించును. మనమందరం ఆయన పిల్లలమే. అవునా? చెప్పరేంటండి, కన్ఫ్యూజన్ ఉన్నారు మీరేమన్నా? చెప్పండి, చెప్తాను ఇప్పుడు. కన్ఫ్యూజా? మనమందరం ఆయన పిల్లలం, ఆయన మేపిడి గొర్రెలం, ఆయన మన కాపరి, ప్రధాన కాపరి. ఆయన పిల్లలమని చెప్పుకొని పైకి మాత్రమే పిల్లలం, లోపల మాత్రం ఆయన పిల్లలం కాదు. అది బాహ్యపరంగా ఆయన పిల్లలం, అందరు కనపడే విధంగా పాటలు పాడుతామంతా, కానీ అంతరంగంలో నిర్బంధించబడిన వారం. పైకి మాత్రం దేవుని స్తుతిస్తాం, వెలుపడికి పోయి సిగరెట్కి బానిస అయిపోతారు, బంధుకు బానిస అయిపోయే వాళ్ళు ఉన్నారు, చెడ్డ స్నేహితులకి బానిసలైపోయిన ఉన్నారు, నిర్బంధించబడిన వారు. పైకి మాత్రమే. ఏమండి, మధ్యకాలంలో ఇక్కడ దొంగతనం జరిగింది, 3-4 సార్లు జరిగింది, ఒకటిసారి ఇంటికి జరిగింది. సడన్గా ఏసీపీ గారు వచ్చారు. ఏమండి, మొత్తానికి ఒక్క రోజు 24 అవర్స్లో పట్టేసుకున్నారు అండి. ఏమేమి పోయినాయి, పనులు పోయినాయండి అని చెప్పాం. పలానా చోటకి మీరు ఒకసారి ఫోన్ చేసి మీరు రండి అన్నారు. స్టేషన్కి వెళ్ళాం. దొంగిలించింది ఎవడో తెలుసా అన్నారు. మాకెళ్ళి తెలిసిందేంటి? దొంగిలించింది కూడా మేవాడే అన్నారు. మావాడేనా? నేను అనుకుంటున్నా మావాడంటే ఎవడరా? వాడే లోపల యేసు 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 అంటాడు. ఇంక కొడుతుంటే వాడి పేరు కూడా వేసే. నిజమే. పైకి మాత్రమే ఆయన పిల్లల్లాగా ఉన్నాం, కానీ
లోపలంతా కూడాను అబద్ధ జనకుడైన సాతాను పిల్లలుగా మారిపోయాం. పైకి మాత్రమే ఏదో భక్తి చేస్తున్నాం, కానీ లోపల నిజమైన స్వాతంత్రం కలిగిన పిల్లల్లాగా దేవుని బిడ్డలా మనం లేం. మన ఆత్మీయ జీవితంలో ఎదుగుదల పెరగాలి, ఆత్మీయ జీవితంలో ఎదుగుదల కలగాలి. ఈ విషయాన్ని తెలియజేస్తున్నారు. మేము అబ్రహాము సంతానం అంటున్నారు. బాప్తిజం ఇచ్చి యోహానుతో చెప్పారు, యేసు ప్రభువు దగ్గర కూడా అన్నారు, మేము ఆయన సంతానం, అబ్రహాము గారి యొక్క సంతానం మేము. గలతీ సంఘానికి చెప్తున్నారు ఇప్పుడు అపోస్తలుడైన పౌలు ఈ మాట గురించి. అబ్రహాము సంతానంలోనే ఏమండి ఎవరన్నా తెలుసా? ఆయన సంతానంలోనే ఇస్మాయిల్ గారు ఉన్నారు, ఆయన సంతానంలోనే ఇసాక్ గారు ఉన్నారు. షారా గారు మృతి పొందిన తర్వాత అబ్రహాం మరలా పెళ్లి చేసుకున్నాడు, ఆవిడ కూడా పిల్లలు పుట్టారు. అసలు ఆయన సంతానం ఎవరివి? ఈ విషయం బాగా మనం గుర్తెరగాలి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి వచ్చిన భాగంలో వాక్యం చెప్తుంది. అపోస్తలుడైన పౌలు అంటాడు, ఈ స్వాతంత్ర్యమును అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేశాడు. స్థిరముగా నిలబడాలి సంఘమా. దాస్యమను కాడి క్రిందికి మీరు మరలా బంధించబడకూడదు. స్వతంత్ర జీవితం కలిగి ఉండాలి, మీరు స్వేచ్ఛ కలిగిన వారిగా ఉండాలి. మరలా బంధించబడకూడదు మీ జీవితం. 5వ అధ్యాయం 11వ వచనం చెప్తారు, సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండటానికై మీరందరూ పిలువబడ్డారు. ఆ స్వాతంత్ర్యము, జాగ్రత్తగా వినాలి ఈ మాట, ఇదిగో ఆ స్వాతంత్ర్యం కలిగింది. అపోస్తలుడైన పౌలు గలతీ సంఘాన్ని చెప్తాడు, చాలా చక్కటి మాటలు వివరిస్తారు. 3వ అధ్యాయం 3వ వచనం బైబిల్ అంటుంది, ప్రారంభంలో గలతీ సంఘం ఎలా ఉంది తెలుసా? ఆత్మానుసారంగా ప్రారంభించారు. అబ్బో ఏం ఆనందం, ఏం గంతులు, ఏం సంతోషం. దేశమా గంతులు వేసి ఆనందించినట్టు గంతులు వేస్తే సంతోషపడుతున్నారు. రాను 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 సంఘం ఎలా అయిపోయిందంటే శరీరానుసారంగా పూర్తిగా చల్లారిపోయారు. అబ్రహాము సంతానం ఏం చెప్పుకుంటున్నారు మళ్ళీ? ఇది అబ్రహాము సంతానమే. ఒకలేమో శరీరానుసారంగా పుట్టిన వారు ఉన్నారు, దాసికి పుట్టినటువంటి కుమారుడు, మరొకలేమో యజమానురాలకు పుట్టిన కుమారుడు ఉన్నాడు. వాగ్దానం ద్వారా బైబిల్ అంటుంది, గలతీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 22-23 వచనాలు, వాగ్దానము ద్వారా వారు స్వతంత్రులుగా మనకు ఎలాంటి వారట? ఆయన స్వాతంత్ర్యం ద్వారా పుట్టినటువంటి వారసుడు. దేవుని బిడ్డ, మేము అబ్రహాం బిడ్డ కుమారులమే. మా యొక్క మా ముందున్న పితరులు ఇలాగ ప్రార్థించిన వాళ్ళు అనుకుంటున్నావు. నువ్వు అంతే భ్రమలో ఉన్నావు. నీకు నిజముగా స్వాతంత్ర్యం ఉందా లేదా? స్వేచ్ఛ కలిగి ఉన్నావా లేదా? రాత్రి ఒక చిన్న ఆలోచన చేసి మారాల. 2వ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం ఇలాగ చెప్పబడుతుంది వాక్యం, తామే భ్రష్టత్వంలో ఉండి దాసులయ్యుండి అట్టి వారికి స్వాతంత్రం ఇత్తుమని చెప్పుదురు. అది వీడికే ఒక విడుదల లేదు అండి, వీళ్ళకే ఒక విడుదల లేదు. వీళ్ళే బంధకాల మధ్యలో ఉన్నారు. శారీరకపు ఆశల ఆలోచన చేత బంధించబడిపోయారు. విడిపించగలుగుదాం అనుకుంటున్నారంట. ఇలాంటి వారిగా మీరుండద్దు. వాగ్దాన సంబంధమైనటువంటి ఆశీర్వాదంతో స్వేచ్ఛ కలిగిన వారిగా మీరు నిలబడాలి. ఆమేన్. దేవుని వాంఛ, దేవుడు ఆకాశను తొంగి చూస్తున్నాడట. హృదయం అంతా వేదన కలిగి చూస్తున్నాడు. విడిపించాలి, కానీ తన పిల్లలే మార్పు రావటం లేదు. హృదయాలు దేవుని వైపు తిరగటం లేదు. హృదయాలు దేవుని వైపు త్రిప్పబట్టం లేదు. ఇప్పుడైనా మీరు మనపూర్వక నా వైపు తిరిగిన ఎడలా
ఇదిగో దేశము నిన్ను జాలు చేసుకుందును. దేశమా, ఇదిగో ఆయన చేసిన గొప్ప కార్యాలను బట్టి నువ్వు గంతులు వేయి అన్న వాగ్దానం మన దేశంలో కూడా నెరవేర్చబడుతుంది. బీడివారిపోయింది భూమి, తిరిగి మరలా నేను వర్షమును కురిపించదని సెలవిచ్చాడు యోవేలు గ్రంథంలో. తిరిగి మరలా నేను వర్షమును కురిపించదును. తినివేసిన ఆహారాన్ని, తినివేసిన పంటను, ఇదిగో ఆ పురుగు నేను తోలివేసేదను అని సెలవిచ్చాడు. దేవుని వాక్యం ఎంత బలమైంది. నా ప్రజలు మరెన్నడూ సిగ్గుపడరు అన్నాడు. ఆయన ప్రజలు సిగ్గుపడలేకుండా తృప్తి కలిగి కడుపార భుజించదని వాగ్దానం తెలియపరిచారు. దేశమా, దేశమా, నీవు నిర్భయముగా జీవించదవు. ఎవరు ఎవరు నిర్భయముగా ఉండేది? దేవుని పిల్లలు, దేవుని కుమారులు. ఏమన్నా జరగని మా దేవుడే రక్షించకపోయిన ఈ దేవుడే మా దేవుడు. అగ్ని గంధకాల పడద్రోసినా సరే ఈ దేవుడే మా దేవుడు. చంపివేయబడినా పర్వాలేదు. దేవుని పిల్లలు దాసులుగా ఉండడానికి ఆయన పిలవలేదు, కుమారుడిగా వారసులుగా ఉండక మనల్ని పిలిచాడు ఆయన. స్తోత్రం చెప్పండి. గలతీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచన భాగం. ఇక మీదట నీవు దాసుడివై కావు, కుమారుడివే. కుమారుడివైతే దేవుని ద్వారా వారసుడవు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచన వాక్యం ఇలాగ తెలుస్తుంది. నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినై ఉండును, వారు నా ప్రజలై ఉంటారు. కావున మీరు వారి మధ్యలో బయలు వెడలి. దేవుని పిల్లలు ఎలా ఉండాలంటే లోకంలోకి ప్రత్యేకంగా ఉండాలి. ప్రత్యేకంగా ఉండాలి. ఒక ప్రత్యేకత, ఒక ప్రత్యేకత. దేవుని పిల్లలు ఒక ప్రత్యేకత. వాక్యం తెలియజేస్తుంది. నిర్గమాకాండలో ప్రభు చెప్తున్నాడు, నీ ప్రజల మధ్యలోండి నా ప్రజలను నేను ప్రత్యేక పరచదను. ఒక ప్రత్యేక ఆరాధన, ఒక ప్రత్యేకత ఆలోచన, ఒక ప్రత్యేక నడిపింపు. అపవిత్రమైన దాన్ని ముట్టకుడి. ప్రభువు చెప్పుచున్నాడు, నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రినయ్యిందును, మీరు నాకు కుమారులను కుమార్తెలయ్యిందురని సర్వశక్తి గల దేవుడు తెలియజేస్తున్నాడు. ఆమేన్. దేవుడు చేత అనగా ఎవరు స్వతంత్రులు అంటే దేవుని కుమారులుగా కుమార్తెలుగా ఆయన అంగీకరించిన ప్రతి వాడు స్వతంత్రుడిగా స్వేచ్ఛ జీవితాన్ని కలిగి ఉంటాడు. ఆమేన్ అంటే చెప్తామా? విమోచించబడాలి, విమోచించబడాలి, విడుదల కలగాలి. రాత్రి స్వాతంత్ర్యం అనగా పాపపు దాసి కాడి నుండి ఒక ప్రత్యేక పరచబడుట. నిర్గమకాండ 8వ అధ్యాయం 23వ వచనం మరొకసారి చెప్తున్నారు, నా ప్రజలను నీ ప్రజలలో నుండి నేను ప్రత్యేకపరచదను. దేవుడు సెలవిస్తున్నాడు. లేవికాండం 26వ అధ్యాయం 13వ వచనం, మీ కాడి పనులను తెంపి మిమ్మల్ని నిలువుగా నడవజేసితిని. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులు ఎలా ఉన్నారంటే దాసులైపోయారు ఫరోకు. వారి దాస్యపు కాడి క్రింద బరువైపోయింది, బరువైపోయింది, బరువైపోయింది. దేశంలో ప్రజలకు ఎలా ఉందంటే ఇప్పుడు బరువైపోయింది, భారంగా ఉంటుంది. ఏ పని చేయన భారం అయిపోతుంది. పనికి తగిన జీతం అందటం లే, జీతం చాలటం లేదు, ట్యాక్సులు వెళ్ళిపోతున్నాయి, పన్నులు కట్టుకోవడం సరిపోయింది. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి విమోచించబడిన గొర్రెపిల్ల రక్తం ద్వారా వారందరూ విమోచించబడ్డారు. ఈ దినం పాపపు దాస్యం నుంచి విడిపించటకై గొర్రెపిల్ల రక్తం, యేసుక్రీస్తు రక్తం ద్వారా మనందరికీ ఆయన విడుదల కలిగించారు. స్తోత్రం చెప్పడం గట్టిగా. హల్లెలూయా. స్వాతంత్ర్యం అనగా దుర్నీతి బంధకాలు